స్వామి ఇప్పుడు నేను చాలా వరకు చూస్తున్నా టెంపుల్స్ లో ఈ హనుమాన్ మాల దీక్ష తీసుకున్న వాళ్ళు సాయంత్రం అల్పాహారం పేరున ఉప్మాలు గాని పెసరట్లు గాని వడలు గాని బోండాలు గాని వీటన్నిటిని తినడం జరుగుతుంది. ఇది కరెక్టేనా? అసలు మాలా దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి నియమాలు ఏ విధంగా ఉంటాయంటే, ఉదయం ప్రాతకాలంలో స్నానం చేస్తాడు. అంటే 4 గంటలకు స్నానం చేసి 5:30, 6 గంటల వరకు పూజా కార్యక్రమం పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్వామివారికి నివేదించిన పండ్లు కానీ పాలు కానీ అది ఉదయం పూట స్వీకరించాలి. మళ్ళీ మధ్యాహ్నం పూట ఆహారం, అది ఏదైనా ఆహారం వీక్షలుగా స్వీకరించాలి. మళ్ళీ రాత్రి కూడా పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి తప్ప ఈ అరకిల ఉప్మాలు కానీ సేమ్యాలు కానీ ఇవన్నీ స్వీకరించుకోవడం తప్పు. ఎందుకంటే అక్కడ దీక్ష తీసుకున్నట్టు లేదు, నార్మల్ గా కూడా ఇంటికాడ తిన్నట్టే ఉంటది కదా, వాళ్ళ దీక్షలో అక్కడ ఎక్కడున్నట్టు. మేము కూడా ఇది విన్నాం, కొంతమంది కిల చపాతీలు చేసుకొని తినేటోళ్ళు కూడా ఉన్నారు ఇలా. అది మాత్రం కరెక్ట్ కాదు, అది దీక్ష కిందికి రాదు. అది ఆకలితో ఎప్పుడు ఆకలితో ఉండడం ద్వారా నేను ఎందుకు ఆకలితో ఉన్నా అంటే నేను దీక్షలో ఉన్నాను అని ఆ ప్రతి క్షణం ఆ వ్యక్తికి స్మరణ అనేది జరగాలి, గుర్తుకు రావాలి. కడుపు నిండా తింటే ఆ వ్యక్తికి నిద్ర వస్తుంది. ఆ నిద్ర ద్వారా జపము గాని తపము గాని ఏది చేయలేకపోతాను, అది సాధ్యం కాదు. కాబట్టి అసలు తీసుకోకుండా ఉండడమే మంచిది. నువ్వు కూడా కొంతమంది చెప్పు అట్లా తీసుకోవద్దు అని చెప్పు, నీకు సాధ్యమైనంత వరకు కూడా ఎంత మంది తోస్తే అంతమందికి చెప్తా ఉండు, అది మంచిదే. ఓకే సార్.